ఆంధ్రాల బ్రాండెడ్ మందు దొరుకుతలేదని బార్డర్ల పొంటున్న ఊర్లకు పోయి తాగనీకి వస్తురు మందు బాబులు. అన్ని బ్రాండ్ల మందు దొరికే అక్షయ పాత్ర సొంటి రాష్ట్రం ఉండే మనది. కానీ జూన్ తర్వాత రాష్ట్రంలో పెద్ద పెద్ద కంపెనీల బ్రాండెడ్ మందు బంద్ కాబోతుందని తెలుస్తుంది. సర్కారు జూన్ తర్వాత కొత్త మద్యం పాలసీ తెస్తుందట. అగో ఆ పాలసీ ప్రకారం కొత్త కంపెనీలకు లైసెన్సులు ఇస్తుందట. ఆ కంపెనీల మందే వైన్ షాప్లలో అమ్మబోతుర్రట. అవన్నీ కూడా ఊరు పేరు లేని కంపెనీలేనట. ఇప్పటికే గవర్నమెంట్ ఆ దిక్కు ఆలోచన చేస్తుందట. దానికోసమే బ్రాండెడ్ సరుకుకు కృత్రిమ కొరత పెడుతున్నారట. రాష్ట్రంలో ఏ వైన్స్ లలో చూసినా బ్రాండెడ్ బీర్లు ఇప్పటికే కనబడకుండా అయిపోయినాయి. నో స్టాక్ బోర్డులు పెడుతుర్రు. సేమ్ ఆంధ్రలో చేసినట్టే కొత్త కొత్త బ్రాండ్లను తీసుకొచ్చి వాటినే జనాలతో దాగిస్తారట. కేఎఫ్సి స్ట్రాంగ్, లైట్, నాకౌట్, బడ్వైజర్, ఆఫీసర్స్ చాయిస్, ఖర్జూరా, కూల్బర్గ్, హైవర్డ్స్ 5000, రాయల్ స్టాగ్, టోబర్గా సొంటివి అమ్ముతుర్రు. జూన్ తర్వాత అవి కనబడేయట. అధికార పార్టీలున్న ఓ మంత్రి తమ్ముడు లిక్కర్ పాలసీల చక్రం తిప్పుతున్నాడని